నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు లాక్కోవద్దు. రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ డిమాండ్. జనగామలో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి 108 కలశాలతో ఊరేగింపు. పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు. బండి సంజయ్ ఎదుట సంతాపూర్ గ్రామస్తుల ఆవేదన. వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తున్న సర్కార్, మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. ఇక వివరాలకు వెళ్తే గ్రేటర్ వరంగల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల వ్యవసాయ భూములను లాక్కోద్దని రైతు ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ బుద్దే పెద్దన్న డిమాండ్ చేశారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆరేపల్లి, కొత్తపేట, పైడిపల్లి, మొగిలిచర్ల తదితర 27 విలీన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో జారీ చేసిన జీవో 80/7 రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సమితి సభ్యుడు బొద్దే సూర్యప్రకాష్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి దగ్గరి గ్రామైనటువంటి 27 గ్రామాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 22,000 పైచిలకు సుమారు పైచిలకు భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రైతును రాజు చేస్తాను కానీ ఈరోజు నష్టపోతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతుకు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత డబ్బులతో ఏం చేయాలో తెలియదు. మా రైతులకు ఏం తెలుసు, మా భూమిని పండించి పంటను మేము నష్టపోయినా సరే, అప్పుల పాలైనా సరే కానీ మేము పంటను ఎప్పుడు మానుకోలేదు. పంట పండిస్తూనే ఉన్నాం. సమాజానికి రైతు ఒక పెద్ద సేవకుడు, సేవ చేస్తాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది. ఈ ల్యాండ్ పూలింగ్ ఏదో జీవో 80/A దాని వెంటనే రద్దు చేసి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలని కోరుకుంటాము. లంకా రాజగోపాల్, కొత్తపేట. ఇవాళ ల్యాండ్ పూలింగ్ అనేది తాత్కాలికంగా కూడా చైర్మన్కు ఎటువంటి హక్కు లేదు, ఎమ్మెల్యేలకు కూడా హక్కు లేదు, స్థానిక మంత్రులకు కూడా హక్కు లేదు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ చట్ట రూపకంగా 80/Aను రద్దు చేయాలి. రాష్ట్రం మొత్తంలో ఈ జీవోను రద్దు చేసి ల్యాండ్ పూలింగ్ను వెనుకకు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. దయచేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకండి. గతంలో కూడా మేము ఆగస్టు నెలలో, ఇప్పటికీ 8 నెలలు అవుతుంది, అప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పుడు మా మీద కేసులు అయినాయి. అప్పుడు కలెక్టర్ మేడం గారు కూడా, మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము ల్యాండ్ పూలింగ్ అనేది లేదు, ఇక్కడ నుండి జరగదు అని చెప్పారు. అప్పుడు తాత్కాలికంగా మేము, అంటే మాకు తాత్కాలికంగా చెప్తానో తెలియదు, ఒక IAS అధికారి చెప్తా ఉన్నారు కాబట్టి మేము నమ్మినాం. దాన్ని నమ్మి మేము కొద్దిగా సైలెంట్ అయినాము. కానీ మొన్న తెలంగాణ పత్రికలో వచ్చిన మా సర్వే నంబర్లు, ఈ దొంగ సర్వే చేసి ఈ సర్వే నంబర్లు ఏదైతే చేసిరో, ఆ సత్యనారాయణ అంటే సర్వే చేయించిండో, ఆ సర్వేలన్నీ మొత్తం తీసుకొని వెనక్కి తీసుకోవాలి. 80/Aను రద్దు చేయాలి. ల్యాండ్ పుల్లింగ్ను మొత్తానికి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనే ఉండొద్దు. రైతులకు ఇబ్బంది కలబెట్టకండి. దయచేసి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే చర్య తీసుకోండి దీనిపైన. లేదన్నట్టయితే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో రైతులందరూ ఏ రకంగా మారుతారనేది మీకు కూడా తెలుసు. మీరు ఉద్యమాల నుండి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఇది ఉద్యమ రూపంలో దాల్చింది ఆల్రెడీ, ఎవరి చేతిలో కూడా ఉండదు. దయచేసి మీరు గమనించి జీవోను రద్దు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేట గ్రామంలో ఎన్ని ఎకరాలు ల్యాండ్ టోటల్ కొత్తపేట, ఆరేపల్లి, పైడిపల్లి అని కాదు, టోటల్ చుట్టూ సరౌండింగ్ ఉన్న మన వరంగల్లో 27 గ్రామాలలో 22,000 చిల్లర ఎకరాలు తీసుకుంటామని ల్యాండ్ పూలింగ్ వారు చెప్పారు. కూడా అధికారులకు కూడా ఎటువంటి అధికారం లేదు. జీవన్ తక్షణమే రద్దు చేయాలి. నా పేరు బుద్దే పెద్దన్న, ఆరేపల్లి గ్రామం. జనగామలో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు నిర్వహించారు. 108 కలశాలతో ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అభిషేకం, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, నూతన వస్త్ర అలంకరణ, సువర్ణ పుష్పార్చన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, కుంకుమార్చన, పుష్పార్చన, అన్నప్రసాదం ఘనంగా జరిగాయి. రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. సేవా సమితి ప్రతినిధులు బిజ్జల నవీన్, పోకల జమున, లింగయ్య, గాదే, వేణు తదితరులు పాల్గొన్నారు.
అమ్మకి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆర్యవైశ్య కులదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు జనగామ స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం బొట్రాయ్ వద్ద కల దేవాలయంలో ఈరోజు ప్రొద్దున అమ్మవారికి 108 కలశాలతో ఊరేగింపుగా అమ్మవారికి అభిషేకం, అనంతరం పంచామృతాభిషేకం, అనంతరం అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, తదుపరి అమ్మవారికి సువర్ణ పుష్పాలతో అర్చన, తర్వాత మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదనతో అన్నప్రసాద వినియోగం. ఈ సాయంకాలంలో అమ్మవారిని అంగరంగ మహావైభవంగా పురవీధుల గుండా శోభాయాత్రగా మహిళలతో మంగళ హారతులతో కోలాటాలతో డప్పు చప్పులతో ఘనంగా మా జనగామ ఆర్యవైశ్య మిత్రుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ, మా కులదైవం వాసవి కన్యకాపరమేశ్వరి ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం ఈ పండుగని ఇలా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై వాసవి వాసవి మాతాకి జై జై వాసవి మాతాకి జై జై మాతా వాసవి మాతా జై మాతా వాసవి జై బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై జై బోలో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ శివార్లలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను బెరగైత చికిత్స కోసం 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో కొల్లూరు స్వామి అనే 35 ఏళ్ల వ్యక్తి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్క నిమిషం ఎక్కడి నుంచి ఇల్లు ఇక్కడ నుంచి వస్తారు ఇల్లు 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తేనే వెళ్ళిందని చెప్పింది బండి. పురుషానికి ఫోన్ చేసి చెల్లుదామని దాగిస్తుంది ఎల్లబేట. ఒక్క నిమిషం పగదారు ఒక్క నిమిషం ఇక్కడ నుంచి వస్తారమ్మా. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో తాలు తరుగు పేరుతో రైతులను దోపిడీ గురి చేస్తుందని జమ్మికుంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీడీ మల్లేష్, దొంతుల రాజ్కుమార్, బల్చుకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 2 నెలల నుండి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఒక వైఖరి ఏదైతే ఉన్నదో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా ఉంటున్నాయనంటే ప్రజలపైన భారం మోపే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే రానున్న రోజుల్లో 2023లో మేము అధికారంకు రావనే ఆలోచన కొద్దీ అడ్డగోలుగా మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈ కరెంటు బిల్లులను పెంచడం జరిగినది. గత నెలలో తీసుకుంటే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము
ధర్నా రాస్తారోకోలు తెంపి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ప్రత్యేకించి చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచబోతుంది అని చెప్పి. మొన్న వచ్చిన బిల్లులకు నా దగ్గర సెల్లులో ఉంది. ఒక్కొక్క వ్యక్తికి అప్పుడు వచ్చిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించి వాళ్ళు 1000 రూపాయలు, 500 కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకు 500 ఉన్న వాళ్ళకు 1000 రూపాయలు రావడం జరిగింది. 1000 రూపాయలు ఉన్న వాళ్ళకు అదేవిధంగా 2000 రూపాయలు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న మధ్యతరగతి కుటుంబంలో ఒక 4 రూములు ఉన్నా 5 రూములు ఉన్నా కూడా 2 కరెంటు మీటర్లు ఏవైతున్నాయో అవన్నింటిని కూడా తీసేసి ఒకే మీటర్గా క్లబ్ చేయడం కోసం ఈ కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మనకు 100 యూనిట్లకు ఒక ధర వస్తుంది, 200 యూనిట్లకు ఒక ధర వస్తుంది. అర్ధాంతరంగా కుటుంబం అంటే గృహ నిర్మాణకు సంబంధించి ఆటన పైసలు పెంచిండు. అదేవిధంగా వ్యాపార సంస్థలకు సంబంధించి రూపాయి పెట్టిండు ఒక యూనిట్. అదేవిధంగా మనకు 200 యూనిట్లు దాటినంతకు ఒక ధర వస్తుంది, 100 యూనిట్లకు ఒక ధర వస్తుంది. అంటే ప్రజలను నేను ఇవి ఉచితంగా ఇస్తానని చెప్పి ప్రజలను ఎంచుకోబడ్డాడు. ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఇది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మొన్న ఇన్ని రోజులు రైతులు వడ్లేస్తే వరేస్తే ఉరి అని చెప్పిన కేసీఆర్ ఏదైతున్నదో వరేస్తే ఉరి అనే చందాన్ని వడ్లేసుకోవద్దని చెప్పారు. రైతులు వడ్లేసుకున్న తర్వాత దొంగ మాటలు, లంగ మాటలు, పద్మాష్ మాటలు మాట్లాడి ఢిల్లీకి 1 గంట నిరసన కార్యక్రమం తెలిపి మళ్ళీ వచ్చి నేను వడ్లు కొంటానన్న ఆయన ఏదైతున్నదో ఇప్పుడు 6 కాలం పండించిన రైతులు రోడ్డు మీద వడ్లను మోసుకొని చూస్తూ ఉన్నారు. మొన్నటి వర్షానికి అధ్వానంగా మారి రైతులు మళ్ళీ కూడా అది ఏదైతున్నదో మ్యాచ్ రాదని చెప్పి పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట, కొత్తూరు మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, గొవ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆడపిల్లలైతే చాలా మంది మన ఏరియాకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉద్యోగం చేసినప్పుడు పక్కన వాజనాయకు తండల హిమాజ్పూర్ తండలకు వచ్చినప్పుడు ఆ తండల తిరుగుకుంటా ఎందుకు పిల్లలు అమ్ముతున్నారంటే మేము పెళ్లి చేయలేక అమ్ముతున్నామంటే అదే దృష్టిలో పెట్టుకొని తొలుత షాది కళ్యాణ లక్ష్మణ్ పెట్టి తొలుత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి తర్వాత షాది ముబారక్ పెట్టి అన్ని కులాలకు ఈ కులం అని కాక అన్ని కులాలలో బీదవారు కూడా 1,116,000 ఇచ్చిన సాయం చేసి ఎవరో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేసినా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించాలి. అదేవిధంగా తర్వాత భర్త ఏ ఊళ్ళలో గండి పట్టో తూంపోయిందంటే పైరకాలు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు పట్టుకోకపోతే పైన చేస్తాంగే 1-2 మంజూరైంది. వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చెల్ల మరమ్మతు కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా స్కీమ్ ద్వారా చెల్ల మరమ్మతు చేసారు. దానికి గౌరవ మంత్రి గారు ఇరిగేషన్ మిషన్ నుండి రాత్రి కోరుతున్నాను. అదేవిధంగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆడపిల్లలైతే చాలా మంది మన ఏరియాకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉద్యోగం చేసినప్పుడు పక్కన వాజనాయకు తండల హిమాజ్పూర్ తండలకు వచ్చినప్పుడు ఆ తండల తిరుగుకుంటా ఎందుకు పిల్లలు అమ్ముతున్నారంటే మేము పెళ్లి చేయలేక అమ్ముతున్నామంటే అదే దృష్టిలో పెట్టుకొని తొలుత షాది కళ్యాణ లక్ష్మణ్ పెట్టి తొలుత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి తర్వాత షాది ముబారక్ పెట్టి అన్ని కులాలకు ఈ కులం అని కాక అన్ని కులాలలో బీదవారు కూడా 1,116,000 ఇచ్చిన సాయం చేసి ఎవరో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేసినా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించాలి. అదేవిధంగా తర్వాత భర్త ఇలా తెలంగాణ సాధించిన పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు చాలా మాట్లాడుతుండ్రు, వాళ్ళది ఎంతసేపు అధికారం యావా, ఒక్కడన్నా తెలంగాణకి ఏం కావాలో మాట్లాడతలేడు. మేము అధికారంలోకి వస్తాం. వాళ్ళది కుర్చీల పంచాయతీ తప్ప జనం బతుకుదెరువు వాళ్ళకు పట్టది. ఇలా టీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శంగా ఉంది. ఇలా మన కార్యకర్తలు గ్రామాన కూడా చర్చ పెట్టాలి. బండి సంజయ్ వచ్చి ఏదో మాట్లాడి మొన్న నువ్వు గద్వాల్లో పాదయాత్ర చేస్తుంటే కర్ణాటక నుంచి ప్రజలు సర్పంచులు వచ్చి నీకు దరఖాస్తు ఇచ్చిండ్రు కదా, కర్ణాటకలో ఉండాలి కదా, మధ్యప్రదేశ్ లో ఉండాలి కదా, ఎందుకు అమలైతలేవు? మరి ఎందుకు అమలైతలేవు? ఇది కేసీఆర్ గారు చేసిన పథకం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకం. ఎక్కడన్నా ఉన్నది ఆ దేశంలో? తెలంగాణ రాకముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన రాష్ట్ర పౌరుల యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. 7 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో
2,78,000 తలసరి ఆదాయంతో దేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. ఏదో కేంద్ర పాలిత రాష్ట్రాలు 2-3 తప్పితే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్న మహారాష్ట్రాన్ని దాటిపోయినాం. తమ ఊరిలో పెన్షన్లు ఇవ్వడం లేదు, రేషన్ కార్డులు లేవని, ఇండ్లు ఇస్తలేరని సంతాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్గా బీజేపీ అభ్యర్థిని ఎన్నుకున్నారు. ప్రభుత్వం కక్షగట్టిందని బి అంజయ్య వాపోయారు. మన రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మా గ్రామానికి పాదయాత్ర 28వ రోజు సందర్భంగా మా గ్రామానికి రావడం జరిగింది. మా గ్రామంలోని సమస్యలు కూడా బండి సంజయ్ అన్నకి అందరూ మా గ్రామంలోని ప్రజలంతా వివరంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఈ గ్రామంలోని మౌలిక వసతులు కల్పిస్తా అనే నమ్మకంతో నేను ఉన్నాను. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా నేను ఒక సర్పంచ్గా చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయి కానీ దాన్ని ఖర్చుల విధానంగా చాలా మొత్తం కూడా ఎట్లా అంటే కరెంటు బిల్లులు కానీ సిబ్బంది జీతాలు కానీ ఇవన్నీ చెల్లించడం వలన గ్రామాలు అభివృద్ధి జరగలేకపోతున్నాయి. కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను, ఎందుకంటే నా స్థాయి కాకుండొచ్చు కానీ అయినా నేను చెప్తున్నది ఏంటంటే, మీరు గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీ కూడా విరివిగా నిధులు ఇచ్చి, ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు కూడా కనీసము పార్టీలకు అతీతంగా నిధులు ఇచ్చి గ్రామాలు డెవలప్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది ఏంటంటే, మొత్తం కూడా నిధులు ఇవ్వకుండా మేమే చేసినాం, అంతా మేమే డెవలప్ చేస్తున్నామని చాలా గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒకటే, ఈరోజు కూడా మన కేశంపేట మండలికి హరీష్ రావు సార్ వస్తున్నారు, ధన్యవాదాలు. ఆ 30 పడకల ఆసుపత్రి కూడా నేను జనరల్ బాడీలో చాలాసార్లు అడగడం ద్వారా వచ్చిందనేది ఎమ్మెల్యే సార్ కానీ ఎంపీపీ సార్ కానీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఇంతకుముందు కూడా 108 గురించి కూడా కొట్లాడినాము మేము. ఎందుకంటే ఒక మంచి పని జరిగితే అది వాళ్ళకే పేరు ఉంటుంది, ఒక మంచి పని చేస్తే ప్రజలకు కూడా సేవ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ పాదయాత్ర ద్వారా సంజయ్ అన్న ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ ఈ ప్రజలకి నిజంగా చెప్పాలంటే, ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పింఛన్ 3.5 సంవత్సరాలు ఒక పింఛన్ కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డ్స్ అయితే 8 సంవత్సరాల నుంచి, నేను 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఒక రేషన్ కార్డు ఇప్పలేని పరిస్థితి సర్పంచులది. నేను ఒక్కనే కాదు, ప్రతి సర్పంచ్కి ఇదే బాధ్యత ఉంది. ఇండ్లు ఇప్పలేని పరిస్థితులు, ఎందుకంటే గ్రామాల్లో సర్పంచులు అయితే తిరగలేని పరిస్థితులు ఉన్నవి. ఎంతో గొప్పలు పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు అయిపోయింది. ఒక ఎమ్మెల్యేలకు కానీ ఒక ముఖ్యమంత్రి సారు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు వాస్తవంగా సరే మీ లెవెల్లో మీరు చెప్పేటివి చేయండి, ఒకవేళ చెప్పనివి చేయకండి. ఎందుకంటే కొన్ని విషయాలు మేము గమనిస్తున్నాం వాస్తవంగా. ఇప్పుడు మాకు కూడా ఏం చెప్పారంటే, నేను కూడా రైతునే, ఓట్లు వేయొద్దన్నారు, వడిచేనే వేయొద్దన్నారు. ఈరోజు నేను వడిచేనే వేయలే, ఇప్పుడేమో ఉంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. చీటినేని ఆగమ్మ, నరసింహారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో చీటినేని మాధవి, వెంకటేశ్వరరావు దీనిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గండం నరసయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, సర్పంచ్ సరిత తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ కోచింగ్ ప్రారంభించడం జరిగింది. దానికి వెంకటేశ్వరరావు ఆగమ్మాల సహాయంతో చేయడం జరిగింది. దీనికి వచ్చిన అందరికీ మా మండల ప్రజాప్రతినిధులు, మన గూడెం సర్పంచ్ అందరికీ పేరు పేరున నేను ఒక నమస్కారం చెప్పుకుంటున్నాను. కుట్టు మిషన్ అంటే ఒక మహిళకు భరోసా. ఎందుకంటే నాకు పని మిషన్ నేర్చుకుంటే తన కాళ్ళ మీద నిలబడి బతకగల భరోసా తనకు ఉంటుంది. ఇది మంచి ఉద్దేశము. ఇది నాకు వ్యక్తిగతంగా నేను ఈ సార్కు కృతజ్ఞత నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను మిషన్ చిన్నప్పుడే నేను నేర్చుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు, మా నాన్న బలవంతం మీద నేను నేర్చుకున్నాను. దానికి నాకు ఉపాధి కొన్నేళ్ళు దాని మీద నేను కోచింగ్ ఇచ్చినాను, బట్టలు కుట్టినాను, దాని మీద నేను బతికినాను. అది అందరూ కూడా అట్లాగే నేర్చుకొని మంచి సమర్థవంతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే దీనికి సహాయం చేసిన వెంకటేశ్వర ఆగమ్మలకు, ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పేద ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు ఇంట్లో ముందంజలో మన మండలంలో గూడెంలో పుట్టడము మన మండలం అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఎవరి పెళ్ళిళ్ళకైనా మొన్న పుస్తే మధ్యలో ప్రతిదానికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఆరోగ్యం 100 సంవత్సరాలు బతకాలని అందరికి ఇలాగా సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గూడెం గ్రామంలో ఆగమ్మ వెంకటేశ్వరరావు నరసింహారావు గారి ట్రస్టు జ్ఞాపకార్థం వాళ్ళ కొడుకైనటువంటి వెంకటేశ్వరరావు గారు మాధవి గారు ఈరోజు పుట్టు శిక్షణా కేంద్రం చేయడం గూడెంలో ఉన్నటువంటి వారికి చాలా అదృష్టం. వారు ఈ కుట్టు మిషనే కాదు, మండల్లో ఉన్న ప్రతి పేదవాళ్లకు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ ఇవన్నీ చెప్పుడు కాదు, చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డబ్బున్నవారు చాలామంది ఉంటారు, కానీ ఈ సాయం చేయడంలో వెంకటేశ్వరరావు గారు మాధవి గారు వారు గొప్ప మనసుకు ఆ భగవంతుడు వారికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి కుట్టు మిషన్లే కాదు ఇంకా పేదవాళ్లకు చాలామందికి సేవ చేసే వారికి ఆ దేవుడు అన్ని రకాల మంచి బలాన్ని ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి పేదవాళ్ళ కోసం ఇంకా సాయం చేయడానికి వారికి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా మండల ప్రజల తరపున గూడెం ప్రజల తరపున అందరి తరపున నిర్మల్ జిల్లా మూతల్లోని అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి మోధల్ మీదుగా చంద్రపూర్కు ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా మైనింగ్ అధికారులకు అప్పగించినట్లుగా వెల్లడించారు. వ్యవసాయ రుణాలకు పాత పద్ధతిలోనే వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి అనంతపురం జిల్లా లీడ్ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలపై పూచీకత్తు షరతులు పూర్తిగా రద్దు చేయాలని, కౌలు కార్డు పొందిన ప్రతి రైతుకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి జాఫర్ కాటమయ్య, అధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాయితీ ఎంత వచ్చేది తెలుసా? రైతులకి 30,000 కోట్లు వచ్చింది. 30,000 కోట్లు గోల్డ్ లోన్. కానీ మన రాష్ట్రము తప్ప తమిళనాడులో మదురై, కోయంబత్తూరు ఏరియా తప్ప ఏ రాష్ట్రంలో గోల్డ్ లోన్ లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎవరి దగ్గర బంగారు లేదు, బంగారు మీద ప్రీతి లేదు ఎవరికే, కానీ బంగారు ఆభరణాలు వేసుకోవాలని ఆశ లేదు వేరే రాష్ట్రంలో. ఒక్క మన రాష్ట్రము తమిళనాడు, కేరళ తప్ప. ఎందుకంటే మన దగ్గర పొదుపు సిస్టమ్ బాగుంది. మనమేమో బయట పంట వచ్చిన వెంటనే సాయంకాలం వెళ్ళి ఖర్చు పెడతాం. కానీ ఆడవాళ్ళు బంగారు కొనాలి, కూతురు పెళ్లి చేయాలంటే బంగారు లేకుంటే మనం పెళ్లి చేసుకోరు కదా మీరు ఎవరు కొడుకులకి. బంగారు, ఆ బంగారుతో రుణాలు తీసుకున్నాం. మనకు ఆ రకంగా బంగారు మీద. ఇంకొక సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ నామ్స్ మనం మీరంతా చూసింటారు, మధ్యాల్సి అవుతుంది. ఎందుకు మధ్యాల్సి అవుతుంది? బ్యాంకులన్నీ ఒకటోటి ఎందుకంటే ప్రపంచ స్థాయి బ్యాంకులతో మనం పోటీ పడాలంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా అవ్వాలి. అందుకు పెద్ద బ్యాంకులు అవ్వాలి. మనకి ఇప్పుడు లండన్, చైనా, యుఎస్లో మనమంతా చిన్న చిన్న బ్యాంకులు, వాళ్ళతో అసలు మనకు 10% కూడా లేదు. అందుకు పెద్ద బ్యాంకులు చేస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా మంచిదైతే గవర్నమెంట్కి. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కాపులను చిన్నచూపు చూసే వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కక్ష సాధింపే కానీ దీనిలో ఎలాంటి ఆధారాలు లేవు. వీళ్ళకి బుద్ధి వచ్చే విధంగా జడ్జి డెసిషన్ తీసుకున్నారు. ఆధారాలు ఏమీ లేవు. ఆయన సంస్థకి
ఒక పేరు నారాయణ, అంతేగాని ఆయన షేర్లన్నీ కూడా మరి బయట వచ్చినటువంటి వాడిని ఆయనకు సంబంధం లేదు. ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఉంటారు, 1000 మంది ఉంటారు. ప్రిన్సిపల్ ఏంది, ఆయన మెసేజ్ పెట్టేది ఏంది, ఇదంతా విచిత్రంగా ఉంది. ఎక్కడ ఆధారాలు లేవు. కాకపోతే వీళ్ళు ఆ ప్రిన్సిపల్ నారాయణకి మెసేజ్ పెట్టారు, దాని మూలంగా నారాయణకి సంబంధం అని చెప్పి ఈ పోలీసులు అక్కడ కాపు కాసి ఆయన చిత్తూరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ మీద హాజరుపరిస్తే మ్యాజిస్ట్రేట్ వాళ్ళకి బుద్ధి ఉండే విధంగా చెప్పాడు, బెయిల్ ఇచ్చాడు, వదిలేశారు. వీళ్ళు కేసు నిలుస్తుందా లేదా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు, అవగాహన లేదు, పరిపాలించే శక్తి లేదు, లేకపోయినా తెలుసుకునేటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేశాడు, మనం ఏ విధంగా చేయాలా, ఇంకా బాగా చేయాలనేది లేదు. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఈ అపోజిషన్ వాళ్ళని ఏ విధంగా లోపలేయాలని చూస్తున్నాడే కానీ ఈరోజు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా కొంచెం కూడా ఈ ముఖ్యమంత్రి బుద్ధి లేదు. మరో శ్రీలంకలాగా తయారవుతాం చూస్తున్నాం. ఏడుస్తున్నాం అంటే నువ్వే ముఖ్యమంత్రి అడుగుతావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు లాక్కోవద్దు, రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ డిమాండ్. జనగామలో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, 108 కలశాలతో ఊరేగింపు. పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు, బండి సంజయ్ ఎదుట సంతాపూర్ గ్రామస్తుల ఆవేదన. వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తున్న సర్కార్, మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.